మరొకసారి మాట చదువుదాం. 128వ కీర్తన ఎంత బాగుందో ఆ మాట. ఒక పని చేయండి, మిమ్మల్ని మీరు దృష్టిలో పెట్టు చదవండి. ప్రభువా, ఈ ప్లేస్ లో నేను ఉంటే ఈ వాగ్దానం నా పట్ల నెరవేరుతుందా నెరవేరదా? ఇక్కడ మీరు చదువుతుంటున్న కీర్తన 128 గానీ ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకుని, ప్రభువా ఈ ప్లేస్ లో నేనే నిలబడితే ఈ వాగ్దానం నా పట్ల నెరవేరుతుందా అనే మంచి మనసుతో చదవండి. ఏముంది అక్కడ? యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడుచు వారందరూ ధన్యులు. అందులో మీరు ఉన్నారా? ఉంటే మీరు కూడా ధన్యులు. అంటే మీరు ధన్యులు, అందులో ఎలాంటి సందేహం లేదు. మీరు డబ్బులు పెట్టి కొనుక్కోక్కర్లా వాగ్దానాలు, షీట్ మీద ప్రింట్ చేసే ఒక్కర్లా, ఆల్రెడీ మీ బైబిల్లోనే ఉంటాయి. వాటి మళ్ళీ సెపరేట్ గా బయటికి లాగి లాటరీ పద్ధతిలో నీకు ఇవ్వాల్సిన పనేమి లేదు. అది వద్దంటాను నేను. అందుకే ఇప్పుడు అలా చేయడానికి ఇష్టపడిన కూడా. ఎందుకంటే ఆల్రెడీ నీ దగ్గర ఉంది. నీ చొక్కా నీకే కొత్త దాని కింద అమ్మేశాను అనుకో, ఎలా ఉంటది? ఉతకడానికి వేసిన చొక్కా దండి మీద నుంచి ఎత్తుకొచ్చేసి అదే నీకు మళ్ళీ కొత్త దాని కింద రేటుకి అమ్మేశాను అనుకో, కొనేసుకుంటావా? మరి వాగ్దానాలు ఏంటంటే మన బైబిల్లో ఉన్నవే కదా, ఎవడో ప్రింట్ చేసి ఇవ్వడం ఏంటి, మనకి మనం కొనుక్కోవడం ఏంటి? అవసరం లేదు. ఈ వాగ్దానం నీదే. నువ్వు ఆయన ఆజ్ఞను అనుసరించి జీవించు. ఏమంటుంది అక్కడ వాక్యం? యెహోవా యందు భయభక్తులు కలిగి. యెహోవా యందు ఏం కలిగి? భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నువ్వు అందులో ఉంటే నువ్వు ధన్యుడివి, ధన్యురాలివి, నో డౌట్. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవిస్తావు. సందేహమే లేదు, రాసి పెట్టుకో. నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించు. నిశ్చయంగా నీ చేతుల కష్టార్జితాన్ని నువ్వు అనుభవిస్తావు. అందులో ఎలాంటి సందేహం లేదు. దేవుడు నీ కష్టాన్ని నీకు తిరిగి ఇచ్చేస్తాడు. నీకు కావలసిన ఆశీర్వాదాన్ని అంతటి నేను సమకూర్చి పెడతాడు. నీకు ఎప్పుడు ఏమి ఇవ్వాలో ఎలా ఇవ్వాలో ఆయనకి తెలుసు. సర్వభూమికి ఆయన రాజై ఉన్నాడు. నిన్న ఆయన విడువడు, ఎడబాయడు.